నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైకాపా మాజీ మంత్రి అండి జోగి రమేష్ గారికి ఆయన కుటుంబ సభ్యుల మీద గృహహింస కేసు పెట్టారు ఆయన కోడలు మేఘన. మన జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడారో మనకందరికీ తెలుసు. నోరుకి అదుపు లేకుండా మాట్లాడిన వ్యక్తి ఈ జోగి రమేష్. ఆ జోగి రమేష్ గారి మీద ఈ పొద్దు గృహహింస కేసు పెట్టారు కోడలు మేఘనా గారు. ఎందుకు పెట్టారు ఏమనేది కూడా ఓపారి తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు ఈయన జోగి రమేష్ గారి గురించి కొన్ని విషయాలు కూడా మనము మాట్లాడుకున్నాం. ఈయన జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పెండ్లాలను కార్లు మార్చినట్టు మారుస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో విమర్శలు చేశాడు ఈయన జోగి రమేష్ గారు. ఈ జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నాడో అన్ని మాటలు అన్నాడు. అట్లాంటి జోగి రమేష్ గారికి ఈ పొద్దు తాను చేసిన పాపాలను తాను మెడకు చుట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఆరోపణలు నోరు అదుపు లేకుండా, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, కార్లు మార్చినట్టు మారుస్తున్నాడు పెండ్లాలను అని మాట్లాడిన ఈ జోగి రమేష్ గారు కోడలను అదనపు కట్నం కోసం కోడలను కట్నం తేలేదని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా మేఘనా గారిని హింసించి కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు అని కోడలు గారు మేఘనా గారు కంప్లీట్ ఇవ్వడము జరిగింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసి 1000 కోట్లు సంపాదించి వైకాపాలో ఏం నత్తినేసుకొని పోతావా జోగి రమేష్ గారు? ఆడబిడ్డను హింసించడం, మంత్రిగా పనిచేసినవే, కోడల మీద అత్యాయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ జోగి రమేష్ గారు? 1000 కోట్లు సంపాదించుకున్న వైకాపా అధికారంలో ఉన్నప్పుడు తినేంత సంపాదించుకున్నావు, ఇంకా సరిపోలేదా? ఆడబిడ్డలను వరకట్నం కింద వేధించి 5 కోట్లు తెమ్మని చెప్పి ఏదిచ్చిన వెంటనే పెళ్లిళ్ళు చేసేటప్పుడు నీకు 5 కోట్లు ఇచ్చారు, గోల్డ్ పెట్టారు, అన్నీ చేశారు. అయినా నీకు ఇంకా వరకట్నం కేసు కావాలనా, ఇంకా డబ్బులు కావాలనా? జోగి రమేష్ గారు చెప్పేదానికి నీతులు చెప్తావే, మళ్ళీ నీ కుటుంబంలో చేసింది నువ్వేం పని, ఏం చేసావు? పైకి నీతులు చెప్తూ ఉంటావు మీటింగుల్లో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ప్రజలు నేను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావే. ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు ఆడబిడ్డలను ఎలా గౌరవించాలో నేర్చుకో జోగి రమేష్ గారు. మంత్రి పదవి ఒలగబెట్టావే, నీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు మంత్రి అయిన దానికి అందుకనే వైకాపాకు 11 సీట్లు ఇచ్చారు. మీలాంటి వాళ్ళను మంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తెలుసుకోవాలి. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ పక్క సపోర్ట్ చేస్తాడా, లేదు మోసపోయిన కోడలు మేఘనా పక్క సపోర్ట్ చేస్తాడా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి జోగి రమేష్ గారి మీద వచ్చిన ఈ ఆరోపణలు ఒకసారి చూద్దామండి. ఆరోపణలు చూస్తే కుటుంబ సభ్యుల మీద వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైందండి. అది ఇబ్రహీంపట్నం పిఎస్లోని జోగి రమేష్ కుమారుడు రాజు భార్య మేఘన ఫిర్యాదు చేశారు. మోసం, అత్యాయత్నం, గృహహింస, వరకట్న ఏదింపులకు పాల్పడారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, రాజీవ్, ప్రియాంకతో సహా 11 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారండి. జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీల మీద కూడా మొత్తం 11 మంది మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారండి. జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద ఈయన మంత్రిగా చేసి జోగి రమేష్ గారు ఒడగబెట్టినట్టు ఆంధ్ర రాష్ట్రానికి నీతులు చెప్తాడు, కానీ వాళ్ళ ఇంట్లో మటుకు మోసము టక్కరి చేస్తాడు. దీన్ని చూసుకుంటా పోతే
ఓపారి మనం చూసుకున్నాం పరిస్థితి ఏమి, ఎందుకు, అత్తంటి వారు ఏం చేశారు, ఎందుకు అనేది ఒకసారి మనం చూసుకుంటే జోగి రమేష్ గారిది 2025 మే 28న సూర్యాపేటలోని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్తో మేఘన వివాహం జరిగిందండి. జరిగితే పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు సుమారు 5 కోట్లు ఖర్చుతో వైభవంగా వివాహం జరిపించారు. ఆ వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వైకాపా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, సాధ్యం. కానీ ఈ పొద్దు ఆ అమ్మాయికి మేఘనాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక వైకాపా వాళ్ళు రాలేదు, ఒకరు వచ్చి దాన్ని తప్పు అని చెప్పలేదు. కానీ పెళ్లి సమయంలో 5 కోట్లతో ఖర్చుతో వైభవంగా వివాహం జరిపించారండి. 1.5 కిలోల బంగారం, 10 కిలోల ఎండి, ఆడపడుసులకు 9 లక్షల కట్నంతో పాటు అనేక విలువైన కానుకలు అందించారు. అయితే పెళ్ళైన నాటి నుంచి అత్తామామలు ఏదింపులు మొదలయ్యాయని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చినవి చాలేదు అంటూ మరో 5 కోట్ల అదనపు కట్నంతో పాటు ఒక ఇల్లు, ఆడపడుసులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఆ మేఘన గారి మీద ఒత్తిడి చేశారంట. జోగి రమేష్ గారు, 1000 కోట్లు సంపాదించుకున్నావు, నీకు ఇంచుమించు 5 కోట్లతో ఖర్చు పెళ్లి చేశారు, 1.5 కిలో బంగారం ఇచ్చారు, 10 కిలోలు ఎండి ఇచ్చారు, ఆడపడుసలకు 9 లక్షలు కట్నం ఇచ్చారు, ఇంకా సరిపోలేదా అంటే పెళ్ళైన కానించి మళ్ళీ 5 కోట్లు తెమ్మని ఆ అమ్మాయిని ఒత్తిడి చేశారంట. తీవ్రంగా ఏదిచ్చారంట. అట్లాగే మేఘనా పేరట ఉన్న ఆస్తులన్నీ తన కొడుకు పేరు మీద బదిలీ చేయాలని ఆ అమ్మాయిని తీవ్రంగా ఏదిచ్చారంట. తమ ఆశ నెరవేరకపోవడంతో ఆయనను అనేక సార్లు హత్యాయత్నాలు చేశారని కూడా ఆ మేఘనా గారు ఆరోపించారు. ఒకరోజు ఇంటిపై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము స్వామి అనే వ్యక్తి కలిసి తనను కిందికి తోసేయడానికి కూడా ప్రయత్నించారు అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మరో సందర్భంలో మెడకు సున్ని బిగించి ముఖంపై దుండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపారని కూడా ఆయన కేసులో నమోదు చేశారు. ఇంకా చాలా సాయంలో గోవాకి తీసుకెళ్ళి అక్కడ లోయలో తోసేయడానికి కూడా ప్రయత్నించారనేది కూడా ఆయన ఆరోపించింది. అలాగే హైదరాబాద్లోని తన విల్లాకు తీసుకెళ్ళి అక్కడ కూడా భర్త రాజు, మామ జోగి రమేష్, మరికొందరు బంధువులు కలిసి తనను కొట్టి దిండుతో ముఖాన్ని మూసి చంపేందుకు కూడా ప్రయత్నించారని మేఘనా గారు పేర్కొన్నారు. నీతులు చెప్పే జోగి రమేష్ గారు, ఈ నీతి ఎక్కడ పోయింది? వైకాపా వాళ్ళు ఆడ మనుషులు లేరా? రోజా గారు, శ్యామలా గారు, లక్ష్మీ పార్వతి గారు ఎక్కడ దానుకొని ఉన్నారు? ఏమి సాటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నోర్లు ఏం రావట్లేదా? రోజా గారు నోరు రావట్లేదా? లక్ష్మీ పార్వతి గారు, శ్యామలా గారు అందరికి నోర్లు పోయినాయా? ఎందుకు ఇట్లాంటి అన్యాయం జరిగితే మీరు ఎందుకు ఈ పొద్దు ముందుకు వచ్చి మాట్లాడలేదు? ఒక ఆడబిడ్డకు వరకట్నం కింద ఏదుస్తూ చంపడానికి ప్రయత్నిస్తే ఇట్లాంటి జోగి రమేష్ లాంటి వాళ్ళను ప్రజలు ఏం చేయాలా? ఇలాంటి వాళ్ళ మనకు మంత్రులుగా ఉన్నది అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జోగి రమేష్ గారికి సపోర్ట్ చేస్తారా? జోగి రమేష్ గారి చేతులు మోసపోయిన మేఘనా గారికి సపోర్ట్ చేస్తారా? అదే అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. వైకాపా వాళ్ళు ఇప్పటికైనా ఇట్లాంటి జోగి రమేష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఆడబిడ్డ మీద వరకట్నం కింద కోట్లు సంపాదించుకున్న 1000 కోట్లు సంపాదించాడు ఈయన మంత్రిగా పనిచేసి వైకాపా ప్రభుత్వంలో. అలాంటి ఆయన తన కోడలనే వరకట్నం కింద చంపడానికి ప్రయత్నించారు అంటే ఇలాంటి జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉండారో చూడండి. ఇలాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారు. మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా, ఇలాంటి వాళ్ళ మనకు రాజకీయ నాయకులు అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.